మా ఇంటికొచ్చిన కొత్త డ్రైవర్‌ని పెద్ద యోధుడిని చేయాలి చందు అనేసి నిన్న నాకు మా మేడం చెప్పింది. అందుకనేసి ఈరోజు చికెన్ చేసి అయితే పెడతాను మా బంగాళోడికి. అట్లా ఇట్లా చికెన్ కాదనమాట. వంకాయ చికెన్ మామూలుగా ఉండదు ఈరోజు. చికెన్‌ని మరీ గట్టిగా చేసే కన్నా కొద్దిగంత పులుసు పెట్టనేసి అయితే అన్నాడు మా కొత్త డ్రైవర్. నువ్వు ఎలాగంటే అలాగే గురువు అనేసి 2 చెంబులు నీళ్ళు అయితే పోసిన చికెన్‌లో. డ్యూటీలో అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఆ టైంలో వంట మొదలు పెట్టింటే 12 అవుతుంది. ఈ టైంకి మొత్తం వంట అంతా కూడా సిద్ధమైతే చేసుకున్నాం. ఇద్దరం కూర్చొని మంచిగా తినడానికి అయితే రెడీ అయినాం అనమాట. పక్కనే ఆనియన్ కూడా కోసుకొని పెట్టుకున్నా. చికెన్ తినేటప్పుడు ఆనియన్ లేదా నాకు అసలు ముద్దే దిగదనమాట. ఇన్ని పెద్ద యోధుని చేయడం కోసం నాకు ఇష్టమైన అన్ని కూడా వదిలేసుకుంటున్నా. నాకు ఇష్టమైన లెగ్ పీస్ కూడా వాడికే వేసిన. వీడు మంచిగా కారు తోలినాడంటే నాకు 10 లెగ్ పీసులు తిన్నంత ఆనందాన్ని అయితే కలిగిస్తుంది అనమాట. ఇదే మాట వాడికి కూడా చెప్పిన చిక్కగా నవ్వుతాడు పండుకోది నవ్వినట్టు. చికెన్ కర్రీ చేసుకుని మంచిగా చికెన్ కర్రీ మొత్తం అన్నానికి కలుపుకొని ఆ నిమ్మకాయ పిండుకొని ఎర్రగడ్డ పెట్టుకొని తింటే ఉంటది టేస్ట్ వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఆ చికెన్ కర్రీ తినేటప్పుడు ఆనియన్ లేదు ముద్ద దిగదు అన్న వాళ్ళు ఎంతమంది కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అడిగాను ఈ రోజు మంచిగా చికెన్ చేసుకుని తింటున్నాం రా, రేపేం కర్రీ చేసుకుందాం అని అడిగితే రేపు గుడ్ల పులుసు చేసుకుందాం అనేసి అంటాడు అనమాట. వీడి పని బాగుంది, కారు తోలమంటే తోలడు కానీ గుడ్ల పులుసు కావాలనేసి ఆర్డర్ లేచాడు. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. బాయ్.